ఇక పార్లమెంట్లో ఆగని రగడ 4 రోజుల పాటు జరిగితే 4 రోజుల్లో 1 గంట కూడా ఇవాళ పార్లమెంట్ జరగకపోతే ఎంత విలువైనటువంటి సమయం. ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ప్రతిపక్షాలు అడ్డుకోవద్దా, ప్రతిపక్షాలు విమర్శించొద్దా అంటే అదానికి సంబంధించినటువంటి అంశంలో పార్లమెంటును అడ్డుకోవడం అంటే నిజంగా దేశానికి ద్రోహం చేయడమే. అదాని అంశంలో పార్లమెంటు ఆగిపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి అంశము. అదానికి సంబంధం లేనటువంటి అంశము. భారత పార్లమెంటును ఆపుకోవాల్సినటువంటి అంశం కాదు అది. అదాని భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, భారతదేశానికి సంబంధించినటువంటి ఒక వ్యాపారవేత్త. దేశంలో అనేకమైనటువంటి మౌలిక ప్రాజెక్టులని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నటువంటి పెద్ద కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఒకవేళ తప్పులు చేస్తే, అవినీతి చేస్తే భారతదేశం చూసుకుంటుంది. కానీ అమెరికా జో బిడెన్ కాలం పూర్తయ్యేంత వరకు ఇంకా భారతదేశం మీద ఇట్లాంటి డీప్ స్టేట్ యొక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీ అమెరికాకు సంబంధించినటువంటి డీప్ స్టేట్లు ఇరుక్కుపోయిందని చెప్పక తప్పని పరిస్థితి. బంగ్లాదేశ్లో కూడా అదే జరిగింది. భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం కోసం జో బిడెన్ ఆయన ఈ నెల రోజుల పాటు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు కల్పిస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాకచక్యంగా దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి సడన్గా జరగడం కూడా జో బిడెన్ చేస్తున్నటువంటిదే, డీప్ స్టేట్ ఉన్నటువంటిదే. ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతుంది అదే. దాన్ని రెచ్చగొట్టి భారతదేశంలో కూడా అంతర్గత కలహాలు రెచ్చగొట్టేటువంటి విధంగా చర్చ జరుగుతున్నది. ఆర్థిక పరంగా కూడా ఈ దేశం మీద దాడులు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తించి వాళ్ళ పార్లమెంటు వాయిదా పడడం అనేటువంటిది కూడా చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. పార్లమెంట్లో చర్చించవచ్చు, మాట్లాడవచ్చు. అదానికి సంబంధించినటువంటి అంశం కూడా అవసరం లేదు. మన తోటి 2 కోట్ల మంది హిందువులు బంగ్లాదేశ్లో ఇబ్బంది పడుతుంటే దాని మీద చర్చ జరగాలి వాళ్ళ భారతదేశంలో. సో ప్రపంచంలో ఎక్కడైనా హిందూకు అన్యాయం జరిగితే మాట్లాడాల్సినటువంటి భారతదేశమే మాట్లాడకపోతే పెద్ద దేశము, శక్తివంతమైనటువంటి దేశము భారతదేశమే ఇవాళ హిందువులకు రక్షణ కల్పించకపోతే ఇవాళ ప్రపంచంలో ఏ హిందువు కూడా స్వేచ్ఛగా బ్రతకలేడనేటువంటి విషయాన్ని అన్ని పార్టీల హిందువుల ఎంపీలు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికోసం ఇవాళ దేశంలో ఉన్నటువంటి హిందూ సంస్థలు ఒక బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దానికి బెంగాల్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా వరుసగా 3-4 రోజుల పాటు నిరసన శాంతియుతంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అనేకమైనటువంటి హిందూ సంస్థలు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయడానికి సమాయత్తమవుతున్నాయి. 3-4 తేదీల్లో దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి హిందూ సంస్థలు ఇప్పుడు ఏకతాటిపైకి వస్తున్నాయి. భారతదేశంలో హిందువుల యొక్క శక్తి ఏమిటి, హిందువుల యొక్క ఐక్యత ఏమిటో నిరూపించడానికి సిద్ధమవుతుంది. దయచేసి ప్రతి హిందూ కూడా దాంట్లో పాల్గొనండి. మాకేం సంబంధం, మేము పోము, అమ్మోదు, అది అక్కడికి పోవద్దని కాకుండా ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల రక్షణ కోసం సాటి హిందువులకు మన బాధ్యతగా, రేపు పొద్దుగాల బంగ్లాదేశ్లో జరిగింది భారత్లో జరుగుతుంది, ఇంకో దేశంలో జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ప్రపంచంలో ఏ హిందువుకు అన్యాయం జరిగినా గొంతెత్తి పిడికిలి బిగించి వాళ్లకు న్యాయం కోసం భారతదేశంలో మనం చెయ్యాలి. ఎక్కడో పాలస్తీనాలో ఏదో జరిగితే భారతదేశంలో ఇవాళ చర్చ జరుగుతుంటే ఇవాళ ప్రపంచంలో భారతదేశంలోనే కాదు యూరోప్ కంట్రీస్తో పాటు అమెరికాలోని అనేకమైనటువంటి హిందూ సంఘాలు 3-4 తేదీల్లో, డిసెంబర్ 3-4 తేదీల్లో ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాల్లో ఏకకాలంలో బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా, అట్రాసిటీస్కి వ్యతిరేకంగా ఇవాళ నిరసనలు వ్యక్తం చేస్తూ రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం నిరసనలు వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్లోని హిందువులకు సంఘీభావం, మీకు మేమున్నామనేటువంటి ఒక భరోసా ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి ఎవరో వచ్చి ఏదో చేయాల్సినటువంటి అంశం లేదు. ఏ గ్రామానికి ఆ గ్రామం, ఎక్కడైతే అక్కడ 10 మంది గుమికూడి అక్కడ చట్ట ప్రకారం హిందువులకు సంఘీభావం తెలిపేటువంటి ప్రయత్నం చేయండి. 1 రోజు 2 రోజులు కాదు, వారం రోజుల పాటు అవసరమైతే సంఘీభావం తెలిపేటువంటి ప్రయత్నం చేయండి. కేవలం ఇస్కాన్ వాళ్ళు ఇంకొకరు చేయాల్సినటువంటి అవసరం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి 3-4 తేదీల్లో కూడా అనేకమైనటువంటి హిందూ సంఘాలు ఇవాళ ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పాటు చేసుకుని భారతదేశంతో పాటు ప్రపంచంలో అనేక దేశాలలో కూడా ఇవాళ హిందువులు ఏకతాటిపైకి వచ్చి బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడికి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి గ్రామాలలో ఉండేటువంటి హిందువులు ఏదైనా గుడి అయితే ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకోవాలి. నిజానికి ఇవాళ హిందువుల దేవాలయాలన్నీ ఇవాళ మాట్లాడాలి కదా. మరి ఇవాళ ప్రభుత్వం యొక్క
కుట్రల్లో బలైపోతున్నటువంటి హిందూ దేవాలయాలు సాటి హిందువులకు మద్దతుగా ఇవాళ ఏమీ ప్రకటించలేనటువంటి పరిస్థితి వచ్చింది. అదే పాలస్తీనాలో ఎవడికో ఏదో జరిగితే వాడు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాళ్ళ ప్రార్థనా స్థలాలు వాళ్ళకు సంఘీభావం ప్రకటించినాయి. కానీ ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళ హిందూ దేవాలయాలలో హిందువులకు మద్దతుగా ఇవాళ దేశ ప్రజలమైన మనం ఆలోచించాలి. హిందూ దేవాలయాలలో హిందువులకు మద్దతుగా ఏ చర్య తీసుకోకపోవడం, ఒక మాట మాట్లాడకపోవడం అనేటువంటిది ఈ దేశంలో హిందువుల పట్ల జరుగుతున్నటువంటి కుట్రకు తార్కాణంగా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి పనిలో పనిగా దీనిపైన కూడా చర్చ చేద్దాం. దయచేసి దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మీ పక్కన ఎక్కడ బంగ్లాదేశ్ హిందువుల కోసం సంఘీభావం తెలిపినా మీరు గొంతు కలపండి, చేయి ఇచ్చండి, వాళ్ళకు సంఘీభావం తెలియజేయండి.